ఆశ్చర్యకరుడ, ఆలోచనాకర్త, మహిమ స్వరూపి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, శాంతమూర్తి, నాయన మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. శూన్యములో భూమిని విరలడదీసిన దైవమా, సముద్రానికి సరిహద్దుగా ఇసుకని మించిన దైవమా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించండి. భూప్రపంచంలో ఎక్కడెక్కడైతే ప్రభా అయ్యా గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మరి నాయన అయ్యా, మరి నాయన ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నాయన శుభ్రత, పరిశుభ్రత పాటించేటట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభా మరి నాయన లోక సామెత అయితే ప్రభా దేవుడి తర్వాత దేవుళ్ళు డాక్టర్లే అని అంటూ ఉంటారు నాయన. అటువంటి డాక్టర్లు, కంపౌండర్లు, నర్సులు ప్రభువా మరి నాయన రోగుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి వారిలో ఉన్న రోగాలు కనిపెట్టగలుగుటకు, కనిపెట్టిన రోగాలకు నేను వివేకంతో వైద్యం చేయుటకు సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో ప్రభువా ఐసీయూలో ప్రభువా అయా మరి నాయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్న ప్రభువా పేషెంట్లను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆనాడు ప్రభువా మరి నాయన హిజ్కియాకు ఆయుష్ పెంచినట్లుగా నీ గాయపడిన స్థలాలతో ఇప్పుడే వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. వారిని ప్రభా ఐసీయూలో నుండి ప్రభా అయ్యా ఆయుష్ పెంచి రూమ్స్లోకి మార్చండి నాయన. రూమ్స్లో కూడా ప్రభా రకరకాల రోగాలతో బాధపడేవారు ఉంటారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా వారికి మీరు ఈ సమయంలో పరమ ఇంజెక్షన్ చేయండి, పరమ ట్యాబ్లెట్ వేయండి, పరమ మందు రాయండి, పరమ ఇంజెక్షన్ చేయండి. వారికి కూడా స్వస్థతను అనుగ్రహించి వారిని ఇళ్లకు డిశ్చార్జ్ చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ప్రభా మరి 100 సంవత్సరాల క్రితం ఈ వైద్యం ప్రభా అందరికీ అందుబాటులో లేదు ప్రభా. అలాగే ఈనాడు కూడా ప్రభా హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఆర్థిక లేమితో బాధపడేవారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, నాలాంటి పరిస్థితి కలిగిన వారు ఉంటారు ప్రభా. ఇటువంటి వారికి అందరికీ కూడా మీరే మాకు పరమ వైద్యుడిగా నిలబడమని, నీ స్వస్థత మాలో పెట్టమని ప్రార్థన చేయించున్నాం. అలాగే ప్రభా మరి నాయన అయ్యా మరి నాయన ఎక్కడ పడితే అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ నాయన దొంగల దోపిడీ విధానాలు జరుగుతున్నాయి ప్రభా. అయ్యా కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో కూడా మీరు మాట్లాడండి. వారికి కూడా మంచి మనసును మీరే కలగచేసి అయ్యా వైద్యానికి తగ్గ ఖర్చులు మాత్రమే వారు తీసుకోగలగడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. అలాగే ప్రభా పట్టణాలలో, పల్లెటూళ్ళలో, మారుమూల ప్రాంతాలలో ఉచితమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి. అందులోనికి పేదలు, కడిపేదలు, ఆకులు కొని వారు వెళ్ళి చూపించుకోగలిగేటట్లుగా వారికి నేను మెరుగైన వైద్యం అందేటట్లుగా మీరే సహాయం చేయండి. అలాగే ప్రభు రోగుల విషయంలో తయారవుతున్న అయ్యా టాబ్లెట్సే కానీ ప్రతి విధమైన అన్ని రకాల అయ్యా సంబంధించినవి తండ్రి, రోగులకు సంబంధించినవి అయ్యా ఎక్కడెక్కడైతే తయారవుతున్నాయో వాటిలో ఏమాత్రము కూడా అయ్యా 1% కూడా కల్తీ కలవకుండా చూడమని ప్రార్థన చేయుచున్నాం. నాణ్యత అయినవి మాత్రమే రోగులకి అయ్యా అందేటట్లుగా కృపను గ్రహించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మా మనవుల నీవు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.